అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ ఆర్థిక మాంద్యం రాబోతుందా? ట్రంప్ రాజీనామాకి అమెరికాలో ట్రంప్‌కి సపోర్ట్ చేసిన వారే డిమాండ్ చేస్తున్నారా? స్టాక్ మార్కెట్ ఈరోజు ఈ మేరకు పతనం కావడానికి అసలు కారణాలేంటి? ట్రంప్ తీసుకుంటున్న ఆ విధానాల వెనక అసలు కారణాలేంటో పూర్తిగా విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు జూమ్ లైవ్‌లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం. నమస్కారం. ట్రంప్ విధానాలకి వ్యతిరేకత పెరుగుతోందా అంటే అవుననే మాట వినపడుతోంది. మరోపక్క ట్రంప్ రాజీనామాకి డిమాండ్ పెరుగుతోందంటే అవుననే మాట వినపడతా ఉంది. అసలు ట్రంప్ విధానాలేంటి? ఇతర దేశాల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. సొంత దేశంలో అమెరికాలో ట్రంప్‌కి సపోర్ట్ చేసినటువంటి వారే ఈరోజు ట్రంప్ రాజీనామా కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపైన పూర్తి విశ్లేషణ ఏంటి సార్? ఒకటి పట్టణాల్లో కొంతమంది జనాలు ధర్నాలు చేయటం, టీవీ కెమెరాల మీద మాట్లాడటం, జంతర్ మంతరు లేకపోతే ధర్నా చౌక్ ఏదో ఆఫ్ చేసాం ట్రాఫిక్ ఒక 100 మంది యూనివర్సిటీలో అయన్నీ చూస్తున్నాం గదా! అంతే. ట్రంప్ మీద కూడా అంతే. మొన్న ఎలక్ట్ అయ్యాడు 60 రోజుల క్రితం. అనుకున్నాయన్ని చేస్తున్నాడు. మనకిష్టం లేదు భారతదేశంలో. అక్కడ చాలా ఇష్టం. ఎవరైతే ఇల్లీగల్‌గా వచ్చారో వాళ్ళని తోసి పారేస్తున్నాడు. చాలా ఆనందపడుతున్నారు వాడి ఓటర్లు. రెండోది అతను పెట్టిన థియరీ ఏంటి? చూడు, మన దేశం పెద్ద ఆర్థిక వ్యవస్థ బాగోలేదంటున్నాడు. దాని ఉద్యోగాలన్నీ ఒక 40, 50 సంవత్సరాల క్రితం అమెరికాలో ఉండే ఉద్యోగాలు స్టీల్ ఇండస్ట్రీ, షిప్ బిల్డింగ్, లేకపోతే మిగతా పెద్ద పెద్ద కార్ ఇండస్ట్రీ ఇవన్నీ షిఫ్ట్ అయిపోయినాయి ఇతర దేశాలకి. సో అతను అనేది ఏంటంటే, ఎందుకు షిఫ్ట్ అవ్వని? కెనడా, మెక్సికో, యూరోప్‌లో మనం సుంకాలు తక్కువేస్తాం కాబట్టి అక్కడ ప్రొడ్యూస్ చేసి తీసుకొస్తున్నారు. ఆ కార్ ఫ్యాక్టరీలు ఇక్కడే పెట్టొచ్చు కదా! ఎందుకు పెట్టుకోరు? అది అతని థియరీ. సో దాని మీద అమెరికన్స్ అందరూ అగ్రీ అవుతున్నారు. తర్వాత చైనా. చైనా వాళ్ళని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది ఆర్థిక వ్యవస్థని. మనకు సంవత్సరానికి 400, 500 బిలియన్ డాలర్స్ సరుకు అమ్ముతుంది. మన దగ్గర నుంచి $100 బిలియన్ కొంటుంది. సో మన ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయి ఇక్కడ తీసుకొస్తే అయిపోతది కదా! అది థియరీ అది. అది పనిచేస్తదా? పనిచేయదా? రెండో విషయం. అన్నిట్లికంటే ఆయన ప్లాన్ ఏంటంటే 40% వేసేస్తా, 50% వేస్తానని 5, 10% తగ్గించి ఆ రెవెన్యూ చాలు అతను వేసుకునే ఆటలకి. అది చేస్తాడు ఆఖరికి. నెగోషియేట్ చేస్తాడు. తర్వాత అతను కూడా ఏమన్నాడంటే, ముందల చాలా నొప్పిగా ఉంటది. నేను చేసే పని ఓ 2, 3 నెలల్లో బాగా సెటిల్ అయిపోతాది అని చెప్తున్నాడు. అది ప్రజలు రెడీగా ఉన్నారు వినటానికి. ఒక చిన్న విషయం ఇవాళ సోమవారం. ఇవాళ స్టాక్ మార్కెట్ న్యూయార్క్‌లో ఓపెన్ అవ్వగానే మన ఇండియన్ టైంకి 3 గంటల మధ్యాహ్నమా, 4 గంటలో నేను సరిగ్గా చెప్పలేను. ఓపెన్ అవ్వగానే ఏమవుతది అందరూ చూస్తున్నారు. బ్లాక్ మండే, నల్ల సోమవారం, అక్టోబర్ 19, 1987లో ఇలాగే స్టాక్ మార్కెట్ పడిపోయి ప్రపంచం అంతా పాకేసి చాలా అరాచకం వచ్చింది. ఆర్థిక అరాచకం. అక్టోబర్ 19 అది కూడా సోమవారమే. అలాంటి సోమవారం ఈవేళ వస్తాదా? ట్రంప్‌కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వస్తాదంటున్నారు. మనం చూద్దాం. ఇంకో 6, 8 గంటల్లో అదేం అవ్వకపోతే ట్రంప్ సక్సెస్ అయిపోయినట్టు లెక్క. ట్రంప్ అనేది ఏంటి? మీకు కొన్ని రోజులు నొప్పుంటది. తర్వాత ఇతర దేశాలు లొంగిపోతారు అంటున్నారు. అది అవుతాదా? అవ్వదా? అమెరికన్స్ ఓపిక ఉంటదా? లేదా? సమయం చెప్తారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదో జనం వచ్చేసారు, రోడ్డెక్కేసారంటే అది అవ్వదు. ఏమి అవ్వదు. ఎవరైతే ట్రంప్‌కి వ్యతిరేకమో వాళ్ళే రోడ్డెక్కారు పట్టణాల్లో. ఇందాక ఓ మంచి ఉదాహరణ ఇచ్చాను గదా! ఈవేళ మీడియా ఎలాగుంటాది? ఒక యూనివర్సిటీలో 100 మంది స్టూడెంట్స్ కలిసి గొడవ చేసేస్తే నాయకులంటారు, కూర్చుంటారు, మాట్లాడతారు. మీడియా మోసేది ఒక ఏదో యుద్ధం జరిగిపోతుంది అనుకుంటాం కదా! అంతే. అక్కడ కూడా అంతే పెద్ద ట్రంప్ మీద అంత వ్యతిరేకత ఏం లేదు. మొన్న ఎలక్ట్ అవ్వాడు. అమెరికన్స్ చాలా ఆనందపడుతున్నారు. బయటోళ్ళని తోసేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు చూద్దాం అని. సో అది మనం జాగ్రత్తగా చూడాలి. మళ్ళీ చెప్తున్నా. ఈవేళ స్టాక్ మార్కెట్ సాయంకాలం 5 గంటలకి అమెరికాలో ఏమి ఇంపాక్ట్ లేదంటే ట్రంప్‌నెవరు ఏం చేసేది లేదు. కూలిపోయింది. బ్లాక్ మండే అదొస్తే అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు. ట్రంప్ వెనక్కి అడిగేస్తాడా? భయపడిపోతాడా? ప్రజలు ఏం చేస్తారు ఇప్పుడు అని ఇక్కడ ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ మార్కెటే కుదేలవుతోంది. సార్ ఇది లాంగ్ టైమ్‌లో అమెరికాకు ప్లస్సా? మైనస్సా? ఏ విధంగా చూడాలి దీన్ని? లాంగ్ టర్మ్ ప్లస్ అవుతాది. ఒక పెద్ద ప్రాబ్లమ్ అందరూ ఆలోచించుకోవాలి. అమెరికన్ కరెన్సీ డాలర్ గదా!
ఈవేళ ప్రపంచంలో రిజర్వ్ కరెన్సీ డాలర్. అంటే ప్రపంచం అంతా డాలర్లు పెట్టుకొని వ్యాపారం చేస్తారు. అంటే అమెరికా ఇచ్చిన చిత్తు కాగితాలతో వ్యాపారం చేస్తారు. ఇవాళ హైదరాబాద్ లాంటి ఒక 5-6 లక్షల మంది తెలంగాణలో, 5-6 లక్షల మంది ఆంధ్రాలో వాళ్ళకి బంధువులు ఉన్నారా లేదా? అమెరికాలో వెళ్ళి వచ్చేవారు కదా! తిరుగుతున్నారు కదా! ప్రతి ఒక్కరి దగ్గర ఒక $100 ఉన్నాయి, $50 ట్రావెలర్స్ చెక్స్ అయినా ఉన్నాయి, 200 అయినా ఖర్చుకు పెట్టుకొని రెడీగా పర్సులో ఉన్నాయా లేవా? అలాగ ప్రపంచవ్యాప్తంగా హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికన్ డబ్బు అలా పడి ఉన్నారు. మనం ఎప్పుడలా వాడుకోవచ్చు. అదే అమెరికాకి లాభం. ఇప్పుడు భారతదేశం రూపాయలు ఎవరు దాచుకోవడాల. భారతదేశం డబ్బు ఇతర దేశాల్లో ఎవ్వరు దాచుకోరు. అమెరికన్ డబ్బు దాచుకుంటున్నారు కాబట్టి అది విలువ. అది వల్ల లాంగ్ టర్మ్‌లో అమెరికాకి నొప్పుండదు. రెండో పాయింట్ ఏంటంటే ట్రంప్ ఎలాంటోడంటే ఇది ఫెయిల్ అయిపోతే రేపని పీకి పారేస్తాడు. ఏమి అస్సలు ఆలోచించడు. ఆయన అరే! దీనికి నష్టం వస్తుంది. ఇదే కాళ్ళు పట్టుకొని కూర్చున్నామని ఉండడు. మనం చూడాలి ఈ వారం. సార్ ఇంకొక సైడ్ చూసుకుంటే ఇప్పుడు ఈ ట్రంప్ ఏసే చార్జెస్ ఏదైతే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చార్జెస్ ఏస్తున్నారో దీనివల్ల కూడా ఇండియా చాలా సఫర్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇనిషియల్ స్టేజ్‌గా. దీన్ని ఎలా చెప్తారు సార్? ఇండియా ఎక్కడ సఫర్ అవుతుంది? మనం అమెరికాకి డ్రగ్స్ పంపిస్తున్నాం ఫార్మాస్యూటికల్స్. దాని మీద పన్నేయలేదే. తెలీదే. ఎందుకెళ్లారు? ఎందుకేస్తే అక్కడ పెరిగిపోతాయి ధరలు అనేయలేదు. ఒకటి. మనకి అమెరికాకి బైలాటరల్ ట్రేడ్ అగ్రీమెంట్. ఇద్దరు దేశాల మధ్యన ట్రేడ్ అగ్రీమెంట్ చదువుకుందామని ఫిబ్రవరి 13వ తారీఖు నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్ కలిసొచ్చారు కదా! సో నిన్న మొన్న మన గవర్నమెంట్ ఏమన్నదంటే మేమేం తొందరపడం. పేషెంట్‌గా డీల్ చేసుకుంటాం. అమెరికా ఏ పన్నులేసినా దానికి తగ్గ పన్నులెయ్యం. అగ్రీమెంట్ వస్తావు సరిపడతాది అంటున్నారు. అగ్రీమెంట్ మీద వెళ్తున్నారు. కొన్ని రోజుల్లో అగ్రీమెంట్ సెటిల్ చేసుకుంటారు భారతదేశం. భారతదేశం చైనా లాగా, యూరోప్ లాగా ఎందుకు తొందరపడాలి? తర్వాత భారతదేశం మీద సుంకాలు వేశారు కదా! 26% ఒక కారణం ఏంటో మీరు గ్రహిస్తారా? చెప్పరా? బంగ్లాదేశ్, అలాగే పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, వియత్నాం, కంబోడియా ఈ భారతదేశం పక్కన ఉన్న దేశాల మీద అంతా 30%, 40% ఏశారు కదా! ఎందుకేశారంటే అక్కడి నుంచి గార్మెంట్ ఎక్స్‌పోర్ట్స్, అక్కడి నుంచి రొయ్యలు అమెరికాకెళ్తున్నాయి. భారతదేశం మీద 25, 26% అయిపోతే ఆ సరుకంతా భారతదేశం నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతది పన్ను లేకుండా. జ్ఞాపకం పెట్టుకోండి. ఆళ్ళ మీద పన్ను వేయటానికి మన మీద కూడా పన్ను వేశారు. కంట్రోల్ చేయటానికి. మన దగ్గరకొచ్చి ఎక్స్‌పోర్ట్ చేయడం. సెకండరీ టారిఫ్ అంటారు. సెకండరీ టారిఫ్. సో ఇయన్నీ తీసేస్తారు. మనకి ఒక నెల, 2 నెలల్లో భారతదేశానికి, అమెరికాకి సెటిల్‌మెంట్ వస్తది. ఇదే పెద్ద మనకి నష్టం లేదు, లాభం లేదు. భారతదేశానికి ఒకటే ఒక ఇష్యూ అమెరికాతో ఉన్నది. అది మన వీసాలు మన యూత్ అల్లరి చేస్తారు. అక్కడికెళ్ళాలి, 1,00,000 మంది పని చేయాలి. 1,00,000 మంది, 2,00,000 మందో సంవత్సరానికి ఎళ్లి చదువుకుని ఉద్యోగాలు చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని తాపత్రయాలు పడుతున్నారు కాబట్టి ఆ ఒక్క పాయింట్‌లోనే మనం అమెరికాకి వీక్. లేకపోతే మనం అసలు రెక్లెస్‌గా ఉంటాం అమెరికాతో కాదు ప్రపంచంలో ఏ దేశంతో అయినా. మనకి తిండి తిప్ప లేని రోజులు 1971 అమెరికా నుంచి తిండి వాళ్ళ మీద వారానికి 2 షిప్స్ వస్తే తిండి అందేది. ఆ సమయంలో అమెరికా లెక్కలేదన్నాం. బంగ్లాదేశ్ గెట్ ఔట్ అన్నాం. మాకు లెక్కలేదన్నాం. ఇప్పుడు మనకి లెక్క ఉంటదా? తర్వాత మీరు భారతీయులు మైండ్ అర్థం చేసుకోవాలి. కనపడిన పౌరుషం, కనపడిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. వచ్చినప్పుడు గెట్ ఔట్ అంటారు. అంతవరకు లొంగుంటారు, ఒంగునుంటారు. మొఘల్స్ అవని, బ్రిటిష్ అవని ఎవరొచ్చినా డాన్స్ ఆడతారు. తర్వాత గెట్ ఔట్ అంటారు. ఇది కూడా అంతే. ఆ వీసాలు ఇష్యూ మనకేదో వీళ్ళు పనిచేస్తారని ఆశపడి ఎగబడి వెళ్తున్నారు కాబట్టి, మనకేదో మంచిగా ఉన్నది కాబట్టి లొంగున్నాం. లేకపోతే నీ ఇష్టం వచ్చింది చేసుకోయన్నా మనకేమవ్వదు. అమెరికా మీద ఆ సాఫ్ట్‌వేర్ అది తప్ప మనకేం లేదు. వాళ్ళకి మనం కావాలి. చైనాతో నాటుకు మాటుకోవటానికి, చైనాతో నొక్కిపెట్టడానికి భారతదేశం కావాలి. చైనాని కంట్రోల్ చేయాలంటే. చైనా చుట్టూరా ఉన్న దేశాలు జపాన్, కొరియా, వియత్నాం వీళ్ళందరూ ఫిలిప్పీన్స్ అందరికీ చైనాతో తైవాన్ విరోధం వల్ల ఎవరి దగ్గర సైన్యం లేదు. దెబ్బలాడేది భారతదేశం ఒకటే లైన్ మీద ఉన్నది. హిమాలయాల్లో 3,500 కిలోమీటర్ల మీద. మనకి ఈ వీసా ఇష్యూ, సాఫ్ట్‌వేర్ ఇష్యూ తీస్తే మనకి వాళ్ళకి ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం ఏం లేదు. వస్తే వస్తారు, పోతే పోతారు అనే పరిస్థితి భారతదేశం. కానీ డిప్లొమసీలో మంచిగా వెళ్ళాలి. పొగరుమొత్తనం వెళ్ళకూడదు. సర్దుకుందాం, చేద్దాం, న్యాయంగా పోదాం. డిప్లొమసీలో అనాలి. అది రూల్ నంబర్ 1.
అందుకనే మొన్న నరేంద్ర మోడీ, మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ఆ నాయకుడితో కూర్చున్నా చాలా గౌరవంగా మాట్లాడి, చక్కగా మాట్లాడి యెస్, యెస్, యెస్. సో మనకి పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు. కొన్ని రోజులు అలా కనపడతాది. మళ్ళా చేసేది, సాధించేది అమెరికా ఏం లేదు. ఆ వీసాస్ తప్ప. ఇంకో ఏమీ మనం చేయగలిగేది లేదు. మనకి సంబంధం కూడా లేదు. చాలా ఆర్థిక వ్యవస్థ ఇదొక్కటే. సార్ ఇప్పుడు ఈ ఛార్జెస్‌తో అంటే అమెరికా ఎగుమతులు, దిగుమతులపైనే ఆధారపడిన కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితి కూడా దిగజారే పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేయబోతుందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి సార్? ఏంటంటే ఇప్పుడు 30%, 40%, 50% ఎంతో చైనా మీద వేసారు. అది అగ్రీమెంట్‌కి వచ్చేస్తారు. 10%, 12%కి వచ్చేస్తారు. యూరోప్‌తో 25%, 25% వేస్తే 10%కి వచ్చారు. కొన్ని దేశాలతో 5, 6%తో వచ్చారు. తర్వాత కొన్ని దేశాలు మేము అన్నీ ఎత్తేస్తా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి లెక్కలేదు వియత్నాం వల్లని. సో ఇది ఇంత యుద్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు తగ్గిపోతాది. వారం వారానికి తగ్గిపోతాది. ఈవేళ కనుక సాయంకాలం లోపల అమెరికన్ స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ లేకపోతే ట్రంప్ గెలిచినట్లే. ట్రంప్ మాట వినాలి అని పెద్ద దేశాలు దానిలోకి వస్తాయి. వాళ్ళ అగ్రీమెంట్ ఇతరులకు కూడా కావాలి. ఇతను కూడా వాళ్ళతో యుద్ధం చేయడానికి కాదు. నేను 30% వేసా. అదే మాట్లాడదాం రాండి అంటున్నారు. బేరం పెట్టుకుందాం అని. సో అందువల్ల ఆ బేరం కోసం ఎదురు చూస్తున్నారు ట్రంప్. బేరానికి అందరూ వస్తారు. ఆ 30 7, 8% అవుతాది, 10% అవుతాది. ముందరకి వెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతుందో తర్వాత పెద్ద యుద్ధ పరిస్థితి వచ్చేది మాత్రం నాకు కనపడట్లేదు. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్.